బహిరంగ సభ రేపు ఆళ్లగడ్డలో సాయంత్రం 4 గంటలకి మొదలవుతుంది. భారీ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. కార్యకర్తలు ప్రజలు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. 2 అంబులెన్సులు అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా వాలంటీర్లు కావచ్చు, అందరూ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దాదాపుగా 1,00,000 మంది వచ్చే ఈ సభకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లు వస్తున్నారు. హెలిప్యాడ్ కూడా ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఘాట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వచ్చి మీటింగ్ చూసుకొని ఇక్కడ నుంచి ఇట్లే బ్యాక్ సైడ్ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. నైట్ స్టే అనుకున్నారు కానీ నైట్ స్టే ఇక్కడ ఆళ్లగడ్డలో పెట్టడం లేదు. ఎందుకంటే ఆయన వెంటనే రేపు బొబ్బిలి వెళ్ళాలి కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఉండడం లేదు. కానీ తప్పకుండా ఇంటికి వస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జరిగే ఆళ్లగడ్డలో జరిగే ఈ సభకి భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడడానికి జైలుకి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా డిస్కస్ చేసి ఈ రాష్ట్రం బాగుండాలి అంటే మనమందరం కూడా కలవాలని ఒక నిర్ణయం తీసుకొని జైలు నుండి బయటికి వచ్చిన వెంటనే పొత్తు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో జరిగే మొదటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేసి, నేను గతంలో కూడా చెప్పినాం, మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా చెప్పినాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ప్రాంతంలో మీరు అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారో మీ పతనం అప్పుడే మొదలైంది అని, నంద్యాల జిల్లా నుంచే మీ పతనం మొదలైందని. కానీ ఈ బహిరంగ సభ చూసిన తర్వాత ఆళ్లగడ్డ నుంచే మీ పతనం మొదలైందని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాము. తప్పకుండా ఆళ్లగడ్డ ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి ముందరే అవన్నీ కూడా బయట పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, లోకేష్ అన్న గారు ముఖ్యంగా ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆళ్లగడ్డ ప్రాంతంలో మీటింగ్ వద్దని చాలామంది దీన్ని అడ్డుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకేష్ అన్న గారు మాత్రము తప్పకుండా ఆళ్లగడ్డలో బహిరంగ సభ పెట్టి తీరాలని చెప్పి సపోర్ట్ చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా నా మీద పెట్టుకున్న నమ్మకం, ఈ ప్రాంత ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం తప్పకుండా రేపు మేము కాపాడుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జన సైనికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా 2 జిల్లాల నుంచి, ఈ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా కదిలి వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.